గొలియాతును దావీదు చంపిన తర్వాతనే అసలైన పరీక్ష దావీదు జీవితంలో ఎదురైంది. అప్పటి వరకు తన గొర్రెలను కాచుకుంటూ, తన జీవితం తాను బ్రతుకుతూ ఉన్నాడు కదా! ఎప్పుడైతే గొలియాతును ఎదిరించాడో, అప్పుడే తనకి నిజమైన శత్రువులు అనేది తన జీవితంలో ఎదుర్కొన్నాడు. సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని ప్రజలందరూ కలిసి ఆయనని పొగడడం, ఇవన్నీ కూడా సౌలుకు నచ్చలేదు కాబట్టి సౌలే తన సొంత మామనే దావీదుకి ఒక శత్రువుగా మారిపోయాడు. మన జీవితంలో కూడా లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మనకంత శ్రమలేం రావు. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా బ్రతకాలి అని అనుకుంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, వాక్యం చదువుతూ ఉంటామో, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడే శ్రమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి శ్రమలలో పడిపోకుండా దేవునిపై ఇంకా ఆధారపడుతూ జీవితంలో కొనసాగుదాం. ఆమేన్.